Hello guys, welcome back to my YouTube channel Chandana. Okay, proper intro. Hello guys, welcome back to my YouTube channel Chandana. సో ఈరోజు అనుకోకుండా ఒక వ్లాగ్ స్టార్ట్ చేశాను. చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ తీయక. సో అందుకే ఒక వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఈవినింగ్ అలా సాయంత్రం వాకింగ్కి వెళ్తున్నాం. మేము యూజువల్లీ డైలీ వెళ్తాము, కానీ లాస్ట్ మంత్ నుంచి ఏమవుతుందంటే ఎక్కువ క్లైమేట్ చేంజ్ అయిపోయి చల్లగా ఉందన్నమాట. సో అందుకే మేము ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇప్పుడు మళ్ళీ క్లైమేట్ అంటే నార్మల్ సన్నీ అవుతుంది అనమాట. సో అందుకే మనము ఇప్పుడు పార్క్కి వెళ్తున్నాము. లెట్స్ గో. సో మా అపార్ట్మెంట్ నుంచి వ్యూ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ ఇదే ట్రామ్ స్టేషన్ నేను ఎప్పుడు చూపిస్తా కదా మీకు. సో ట్రామ్స్ చాలా వెళ్తుంటాయి అన్నమాట. ట్రామ్స్ అలా పోయినప్పుడు అలా నాని ట్రామ్ ట్రామ్ అంటూ. సో ఇది అదే మా అపార్ట్మెంట్ అనమాట. అక్కడ ఉంది కదా అది. సో ఇక్కడ చాలా దగ్గరలో మాకు ఒక పార్క్ ఉంటుంది. సో అందుకు నానిని అలా ఎప్పుడు వాకింగ్ పిలుచుకెళ్తాం కదా అని చెప్పి వెళ్తున్నాము. హాయ్ నాని. హాయ్. సో నాని ఎప్పుడు చెక్ చేస్తుంటాడు అనమాట, నేను బ్యాక్ సైడ్ వస్తున్నానా లేదా అని చెప్పి. అండ్ మేము వెళ్ళేది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుంచి అనమాట. ఫ్రంట్ ఎంట్రన్స్ అది ఎక్కడో సిటీ సెంటర్లో ఉంది. మాకు ఐడియా కూడా లేదు మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ ఉంది అని చెప్పి. సో మేమైతే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అక్కడెక్కడో ఉంటుంది. సో ఇదైతే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. ఇలా అలా లోపలికి వెళ్ళాలి. అలా ఒక గుహలాగా ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళడానికి. అండ్ రిటర్న్ పెడతాయి నావి ఇవాగ ಹೋಗ್ತಾ ಇದೆ ఏం చెప్తున్నా అంటే అక్కడ చాలామంది ఆల్రెడీ పార్క్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నారు. మేము ఇప్పుడు వెళ్తున్నాము, ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పుడు 6:30, 7 అయిపోయింది టైమ్. ఇక్కడ యూకేలో ఆల్మోస్ట్ 8 o'clock వరకు సన్నీగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు ముందు అయితే కొంచెం సమ్మర్ అంటే మేము వచ్చిన స్టార్టింగ్లో ఏప్రిల్ మేలో అయితే ఆల్మోస్ట్ 10 o'clock వరకు సన్నీగానే ఉంటుండే. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదా, సో తొందరగా సన్నీ పోతుందన్నమాట. 8 o'clock అంతా డార్క్ అయిపోతుంది ఇప్పుడు. హాయ్ నాని. మా నాని చూడండి ఎంత బాగా కూర్చుంటాడంటే. చిమి ఏ సి ఈ ఇంకా ఇదైతే ప్రాపర్ ఎంట్రన్స్ అనమాట. ఇలా వెళ్తే అక్కడ పార్క్ ఉంటుంది. కానీ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నా అంటే, ఎప్పుడైనా మీరు కిడ్స్ని ఇలా పార్క్కి తీసుకెళ్తున్నప్పుడు సైలెంట్గా ఏం మాట్లాడకుండా వెళ్తే వాళ్ళకి బోరింగ్గా అనిపిస్తుంది. దాని బదులు వాళ్ళకి కొంచెం ఇలా వాక్ చేస్తున్నప్పుడు ఏబిసిడి రైమ్స్ అలా ఏమైనా చెప్పినామనుకోండి, వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు. అండ్ దాని తర్వాత కొంచెం వాళ్ళకి మైండ్లో అవన్నీ ఎక్కించినట్టు కూడా ఉంటుంది. సో నేను నానితో అయితే ఎప్పుడు ఏబిసిడి 1, 2, 3 అన్నీ ఇలా చెప్తూ ఉంటాను అనమాట. సో దట్ వాడికి ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పి. ఇంట్లో ఉన్నప్పుడు కాకుండా ఇలా బయటికి పిలుచుకెళ్ళినప్పుడు చెప్తే వాళ్ళకి మెమొరీలో ఎక్కువ స్టోర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ సో దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద పార్క్. సో ఇలా ఉంటుందన్నమాట పార్క్. నాకు యూకేలో ఇంకొక నచ్చే థింగ్ ఏంటి ఎక్కువ అంటే, ఇలా ప్రతి ఏరియాకి ఒక పార్క్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. సో మనం ఏ ఏరియాకి వెళ్ళినా కూడా అక్కడ ఇలా ఒక పెద్ద పార్క్ అండ్ గ్రీనరీ చాలా ఉంటుంది. సో నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్స్ అంటే ఇది. అండ్ ఇంకా నాకు యూకేలో నచ్చినవి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇక్కడైతే ఇంకా ఇది రైట్ సైడ్ ఇందాక చూపించా కదా, అది వచ్చేసి కిడ్స్ అంటే మెయిన్ పెద్దలు అంటే లైక్ 2+ years వాళ్ళకి. ఇది అయితే చిన్నపిల్లల వాళ్ళకి. అండ్ ప్రతి పార్క్లో ఇలా రాసి ఉంటారనమాట, షుడ్ నాట్ స్మోక్, పెట్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. ఎందుకంటే చిన్న బేబీస్ ఉంటారు కదా, సో అందుకే పెట్స్ని అలౌ చేయరు.
ఇది ఇది జస్ట్ అంటే లైక్ 1 ఇయర్ బిలో ఉన్న వాళ్ళకి, లైక్ 1½ 2 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఈ పార్క్. రైట్ సైడ్ వచ్చేసి 2+ ఇయర్స్‌కి. ఇలా మనము అంటే మేము వెళ్ళిన వెంటనే నానిని ఇంకా ప్రామ్‌లో నుంచి లైక్ దింపేసి వాడిని ఆడుకోమని చెప్తామనమాట. ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతది. ఇంట్లోనే ఉండి, ఉండి బోర్ కొడుతుంటది కదా నానికి. సో, అండ్ యూకేలో ఉన్న కిడ్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఏ యాక్టివిటీస్ ఉండదు. అంటే ఇండియాలో అయితే పక్కన పిల్లలుంటారు. బయటికెళ్ళి ఆడుకోవడం అలా ఉంటది. కానీ ఇక్కడ అలా ఉండదనమాట. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు ఎక్కువ. అండ్ మన కమ్యూనిటీ వాళ్ళు చాలా తక్కువ మంది దొరుకుతారు. సో, అందుకే మేము ఎప్పుడూ కొంచెం సన్నీగా ఉంటే కూడా నేను నానిని పార్క్‌కి ఖచ్చితంగా తీసుకెళ్తాము. అట్‌లీస్ట్ వీక్లీ ఒక 3 టైమ్స్ అన్నా బయటికి పార్క్‌కి పిలుచుకెళ్తాము. వాడికి ఒక ఫిజికల్ యాక్టివిటీస్ కావాలి అని చెప్పి. అండ్ మనం బయటికెళ్ళిన ప్రతిసారి అక్కడున్న థింగ్స్‌తో కాకుండా ఇంట్లో వాడు ఆడుకున్న థింగ్స్‌తో అయితే వాడికి యాక్టివ్‌గా ఉంటాడనమాట. అందుకే ఇలా బాల్, బబుల్స్ నేనెప్పుడు క్యారీ చేస్తాను. అండ్ ఇలా చిన్న పిల్లల్ని బయటికి పోవడం వల్ల మనకు ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది. అండ్ వాళ్ళకు హ్యాపీనెస్ వస్తుంది. టడా! ನಾನು ಏನು ಆಡ್ದಂತ ಫುಟ್ಬಾಲ್ ಕ್ಯಾಚ್ ನಾನಿ క్యాచ్ టడా! చిన్నపిల్లలు స్వింగ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటాడు కదా! మా నాని అస్సలు ఉంటాడనమాట. ఎందుకో చాలా భయపడతాడు స్వింగ్ అంటే. నేను అయినా కూడా ఫోర్స్‌ఫుల్‌గా అలవాటు అవ్వాలి అని చెప్పి కూర్చోపెడతాను. కానీ ఎప్పుడు కూర్చోడు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. దింపేంత వరకు ఏడుస్తూనే ఉంటాడు. ఇలా ఇక్కడ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ కూర్చునేలాగా ఒకటి ఉంది. వాడిని నేను కూర్చోబెట్టి ట్రై చేస్తే కూడా వాడికి అస్సలు నచ్చదు. ఐ డోంట్ నో వై అని. ఎప్పుడు అలవాటు అవుతుందో. నేను స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తున్నాను. వచ్చినప్పటి నుంచి అలా వాడొక్కడే ఉండాలి అని చెప్పి. అస్సలు ఉండడనమాట. ఏడుస్తూనే ఉంటాడు దిగేంత వరకు. హాయ్ చిన్నమ్మా, ఇల్లు ఆడుకోవచ్చు. చిన్నమ్మా
అలా కొద్దిసేపు బాల్తో ఆడుకొని నేను ఎప్పుడు బాల్ ఇచ్చినా వెళ్ళి వాళ్ళ డాడీతోనే ఆడతాడనమాట. నాతో అస్సలు ఆడట్లేదు బాల్ అని చెప్పి కొద్దిసేపు వాళ్ళ డాడీతో అలా టైం స్పెండ్ చేసి అండ్ నాకు అప్పుడు యూతల ప్రామ్ సైడ్ వచ్చింటే నాకు గుర్తొచ్చింది వాడికి మేము బబుల్స్ ఒకటి కొన్నామన్నమాట టాయ్. సో మెయిన్గా అయితే అది ఫోటోషూట్ చేయడానికని నాకు కొనాలనిపించింది. ఇంకా ఆ రోజు కొనలేదు, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి కొన్నాము. నెక్స్ట్ ఇక్కడ ఇలా డ్రమ్స్ ఉంటుందన్నమాట కిడ్స్ది. దాన్ని కొడితే టప్ 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 అని సౌండ్ వస్తుంది. అలా వాళ్ళ డాడీ ఓపెన్ చేస్తుంటే అంత లోపల నానికి ఇలా ప్రతి ఒక్కటి అంటే లైక్ ఉన్న కొన్ని హవర్స్లో ఇలా ప్రతి ఒక్క యాక్టివిటీతో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ మైండ్ రీఫ్రెష్ అవుతుందని అనిపిస్తుంది అనమాట నాకు. ఇక్కడ చూడండి నాని ఫ్రేమ్లోకి రావాలని చెప్పి ఎలా చూస్తున్నాడు. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అది బబుల్స్ది. వాళ్ళు యాక్చువల్లీ ఒక ప్లేట్ ఇచ్చారనమాట, దాంట్లో లిక్విడ్ వేసి బబుల్స్ చేయాలి అని చెప్పి. కానీ శ్యామ్ ఏం చేస్తున్నారంటే దాన్ని జస్ట్ డైరెక్ట్గా ఇట్లా అంటున్నారు. సో నేను చెప్తున్నాను అది అలా కాదు అని, బట్ స్టిల్ హీస్ ట్రయింగ్. నేను అన్నాను అదేదో యూతలకి వచ్చి ట్రై చెయ్యి ఫ్రేమ్లోకి అంటే, లేదు అవతలే ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేస్తున్నాడు. అంత లోపల నేను నానికి ఈ డ్రమ్స్ ఇక్కడ వచ్చి కొట్టమంటే అక్కడే నిలబడి టప్ 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 అని కొడుతున్నాడు. ఫైనల్లీ కష్టపడి బబుల్స్ది అయితే ఓపెన్ చేశారనమాట. ఇంకా దాని తర్వాత ఛాన్సేపు ఆడుకున్నాడు నాని ఆ బబుల్స్తో. సో టైం వచ్చేసి ఇప్పుడు 8 o'clock అయిందనమాట. కానీ మేము ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ಚೆನ್ನಾಗಿದೆ. అలా టైమింగ్ గురించి చెప్తూ అండ్ నానికి అలా నేర్పిస్తున్నాను అనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నాను, కానీ అది వాయిస్ ఎందుకో సడన్గా రాలేదు. సో మనం ఆడుకునేటప్పుడు మనమే ఇన్వాల్వ్మెంట్ అలా ఆడుతున్నప్పుడు వాళ్ళకి టీచ్ చేస్తే వాళ్ళకి కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఉంటుంది. సో అదే నేను అక్కడ నానికి నేర్పిస్తుండే ఇందాక బిట్లో, లైక్ ఇలా చేయి అలా చేయి అని చెప్పి. అండ్ ఇక్కడైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఇంటికి.
ఇక్కడ నేను లాస్ట్‌కి వీడియో ఎండ్ బిట్ చెప్దామని ట్రై చేస్తున్నాను. కానీ ఎనికిల ఎవరో ఉన్నారు. నాకు ఇలా పబ్లిక్ ప్లేస్‌లో మాట్లాడడం కొంచెం కొత్త కదా! అందుకే కొంచెం టైం తీసుకొని చెప్తున్నాననమాట. That's it guys. That's it for the video. Hope you like this video. If you like this video, please do like, share and subscribe to my channel Chandana Sham, and ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో please let me know in the comment box so that I can film the videos for you. Thank you guys. Bye bye. సో వీడియో ఎండ్ చేసే ముందు నేను మీకు మా అపార్ట్మెంట్ నుంచి వ్యూ చూపిద్దామని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ మై అపార్ట్మెంట్ అండ్ నాకు చాలా చాలా ఇష్టం. ఆ రోజు ఇంకా కంప్లీట్‌గా డార్క్ అవ్వలేదు. కానీ ఫుల్ డార్క్ అయితే ఆ సిటీ లైట్స్‌తో మేమున్న ప్లేస్ నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది. సో మీకు చూపిద్దామని ఇదొక బిట్ క్యాప్చర్ చేశాను. దట్స్ ఇట్ గైస్. బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.